తీసుకోవాలంటే వాళ్ళే వస్తారా ఎట్లా? సరే సార్ ఆర్డర్ దింపండి సార్ అనుకుంటున్నాను. గఫర్ భాయ్ ఇద్దరు మధ్యవర్తులు నన్ను పిలుచుకొని వస్తుంది ప్రిపేర్ ఇంకొకరు జునైద్ ఓనర్ పిలిచారు. ఆమె లేడీ వచ్చింది అక్కడ. వాళ్ళ కడప రీజనల్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు రాయచోటిపట్నంలో నయాబ్ సాహెబ్ స్ట్రీట్లో ఉన్న గఫూర్ ఏజెన్సీస్ అండ్ జినాద్ ఏజెన్సీస్లో ఎక్స్పైరీ కూల్ డ్రింక్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చి రైడ్స్ కండక్ట్ చేశాము. 2 షాప్స్లో కలిపి 1.5 lakh వర్తున్న వాటర్ బాటిల్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ అయి ఉన్నాయి. తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వారికి అవి అప్పగించాము. ఎక్స్పైరీ స్టాక్ ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ పట్టుకున్నారు. ఇప్పుడు మాకు కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మేము తీసుకొని ఎగ్జిక్యూటివ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఈ ఫైల్ పెడతామండి. ఆయన ఈ కేసుకి సంబంధించి ఆయన ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ ఎక్స్పైరీ స్టాక్ని ఆయన ఆర్డర్స్ ప్రకారం రిజిస్టర్ చేస్తాం. తీస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నాము, కోర్టులో వేస్తున్నాము. ఇప్పుడు రాయచోటిలోనే మీకు 8 క్రిమినల్ కేసులు రన్ అవుతున్నాయి. పీలేరులో 4 క్రిమినల్ కేసులు రన్ అవుతున్నాయి. రాజంపేటలో 6, కోడూరులో 2, మదనపల్లిలో 14. ఇవన్నీ క్రిమినల్ కేసులు రన్ అవుతున్నాయి. నేను వచ్చి 4 సంవత్సరాలు. నేను వచ్చిన తర్వాత కూడా 14 క్రిమినల్ కేసులు ప్రయాణం చేశాను. సివిల్ కేసులు దాదాపు 80 దాకా సివిల్ కేసెస్ ఉన్నాయి. సివిల్ కేసులు అంటే ఇది కూడా సివిల్ కేసు అంటే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు పెడతామన్నమాట. అది ఫైన్ వేసి కేసు క్లోజ్ చేస్తారు. సో 85 దాకా కేసులు సివిల్ కేసెస్ ఫైల్ అయ్యాయి. కాబట్టి మీ దృష్టికి రావట్లేదు అంతే. చేస్తున్నాం. చేయకపోతే మా టార్గెట్స్ అచీవ్ అవ్వకపోతే మా పై అధికారులు